అమెండ్మెంట్ అనేటువంటిది. ఓకేనా? 342 ఏ ఆర్టికల్ ఏం చెప్తుందండి? ప్రజెంట్ ఏం చెప్తుంది? బీసీ డెఫినేషన్ విల్ బి గివెన్ బై స్టేట్ గవర్నమెంట్. రాష్ట్ర ప్రభుత్వమే బీసీ జాబితాలోకి ఎవరు వస్తారు అనేటువంటిది ఎవరు చెప్తారు? అంతకుముందు ఎవరు చెప్తారని ఉండేది? రాష్ట్రపతి చెప్తాడు అని ఉండేది 102 ఆర్టికల్ ప్రకారం. ఇప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వమే చెప్తుంది అంటుంది. ఏ ఆర్టికల్ ప్రకారం? ఏ అమెండ్మెంట్ ప్రకారం? 105. ఇది 342 ఏ అనేటువంటి ఆర్టికల్. దీనితోటి 330 నుంచి 342 ఏ వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ దేని గురించి చెప్తున్నాయి? స్పెషల్ ప్రొవిజన్స్ ప్రొవైడెడ్ టు డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్. అంటే వీకర్ సెక్షన్స్ కోసం, వెనుకబడిన తరగతుల కోసం, వెనుకబడిన వర్గాల కోసం 330 నుంచి 342 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ అనేటువంటివి కొన్ని రక్షణలు కల్పిస్తూ ఉన్నాయి. కొన్ని రక్షణలు, దాంట్లో కొన్నేమో వాళ్ళ యొక్క అభివృద్ధికి సంబంధించినవి, కొన్నేమో వాళ్ళ యొక్క ప్రొటెక్షన్కు సంబంధించినవి, వాళ్ళ యొక్క డెవలప్మెంట్కు సంబంధించినవి, వాళ్ళ యొక్క ప్రొటెక్షన్కు సంబంధించినవి కొన్ని అంశాలు ఉన్నాయి. 330 ఆర్టికల్ ఏం చెప్తుంది? 330 ఏం చెప్తుంది? లోక్సభలో ఎస్సీ ఎస్టీల సీట్ల రిజర్వేషన్లు వాళ్ళ యొక్క జనాభా నిష్పత్తి ప్రకారం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటుంది. 330 ఏం చెప్తుంది? లోక్సభలో 1/3 వంతు సీట్లు ఉమెన్స్కి రిజర్వ్ చేయడమైనది అంటుంది. ఇప్పుడు 1/3 వంతు సీట్లు అంటే ఎస్సీ ఎస్టీలకు ప్రొవైడ్ చేసినటువంటి సీట్లలో కూడా 1/3 వంతు ఆ ఎస్సీ ఎస్టీ ఉమెన్స్కి రిజర్వ్ చేయాలి. ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ చేసిన సీట్లలో, ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ చేసిన సీట్లలో కూడా 1/3 వంతు ఆ ఉమెన్స్కి, ఎస్సీ ఎస్టీ ఉమెన్స్కి రిజర్వ్ చేయాలి. ఓపెన్ కేటగిరీలో మొత్తం సీట్లలో 1/3 వంతు ఉమెన్స్కి, అంటే ఓపెన్ ఉమెన్స్కి. ఎస్సీ ఎస్టీలలో 1/3 వంతు సీట్లు ఎస్సీ ఎస్టీ ఉమెన్స్కి రిజర్వ్ చేయడమైనది అంటుంది 330 ఏ. 331 ఏం చెప్తుంది? లోక్సభలో ఆంగ్లో ఇండియన్ల రిజర్వేషన్లు ప్రస్తుతం ఉన్నాయా? లేవు. 332 ఏం చెప్తుంది? రాష్ట్ర శాసనసభలో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు వాళ్ళ యొక్క జనాభా నిష్పత్తి ప్రకారం ఉండొచ్చు అంటుంది. 332 ఏం చెప్తుంది? రాష్ట్ర శాసనసభల్లో ఉమెన్స్కి 1/3 వంతు సీట్లు అనేటువంటివి రిజర్వ్ చేయడమైంది అంటుంది. 333 ఏం చెప్తుంది? ఆంగ్లో ఇండియన్లకి రాష్ట్ర శాసనసభల్లో 1 సీటు అనేటువంటిది రిజర్వ్ చేయడం అవుతుంది. గవర్నర్ ఒక ఆంగ్లో ఇండియన్ను నామినేట్ చేయవచ్చు. ప్రస్తుతము లేదు. 334 ఏం చెప్తుంది? ఎస్సీ ఎస్టీ ఆంగ్లో ఇండియన్లకు కల్పించిన రిజర్వేషన్ల కాల పరిమితి గురించి చెప్పింది. కాల పరిమితి ప్రస్తుతం ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు ఎన్ని సంవత్సరాలు కొనసాగాలి? 80 సంవత్సరాలు కొనసాగాలి. ప్రస్తుతం 334 ఆర్టికల్ ఏముంటుంది? 80 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కొనసాగాలి. అంటే ఎప్పటి వరకు? 2030 వరకు కొనసాగాలి. ఇనీషియల్గా ఎన్ని సంవత్సరాలని ఉండేది? 10 సంవత్సరాలు. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం? 1వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం మళ్ళీ 10 సంవత్సరాలు చొప్పున పొడిగించుకుంటూ రావడం జరిగింది. మొదటి రాజ్యాంగ సవరణ చట్టం, 8వ రాజ్యాంగ సవరణ చట్టం 23, 45, 62, 79, 95, 104, 95, 104 రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా. నెక్స్ట్ 335 ఏం చెప్తుంది? వాళ్ళ యొక్క ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లే కాదు, ఒక్కొక్కసారి అవసరమైనప్పుడు వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ, ప్రభుత్వ ఉద్యోగాలకు అవసరమైన అర్హత మార్కుల్ని కూడా తగ్గించవచ్చు. మరి దీనికోసం చేసిన అమెండ్మెంట్ 82వ రాజ్యాంగ సవరణ చట్టం. దానికోసం చేసింది ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం? 82వ రాజ్యాంగ సవరణ చట్టం. నెక్స్ట్ 336, 337 రెండు ఆర్టికల్స్ ఎవరికి సంబంధించినవి? ఆంగ్లో ఇండియన్కు సంబంధించింది. 338 ఎవరికి సంబంధించింది? నేషనల్ ఎస్సీ కమిషన్. 338 ఏ నేషనల్ ఎస్టీ కమిషన్. 338 బి నేషనల్ బీసీ కమిషన్. 339
ఎస్టీస్ యొక్క వెల్ఫేర్ కోసం ఎప్పటికప్పుడు ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. అలా ఏర్పాటు చేసిన ఫస్ట్ కమిటీ యుఎన్ దేవార్ కమిటీ. తర్వాత కమిటీ దిలీప్ సింగ్ బూరియా కమిటీ. దిలీప్ సింగ్ బూరియా కమిటీ. దానిలోనే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ట్రైబల్స్ సెంట్రల్ గవర్నమెంట్ మే గివ్ directions to state governments. State governments should follow the directions of central government. Otherwise central government may impose ప్రెసిడెంట్ రూల్ కూడా ఇంపోజ్ చేయవచ్చు. కేంద్రం యొక్క ఆదేశాలను రాష్ట్రాలు ఖచ్చితంగా పాటించాలి. ఈ ఆర్టికల్ 365 అంతేనా? 365 ఆర్టికల్ ప్రకారం కేంద్రం ఇచ్చిన ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలి. పాటించకపోతే రాష్ట్రపతి పాలన ఇంపోజ్ చేయవచ్చు. నెక్స్ట్ది 340 బీసీల యొక్క స్థితిగతులు ఎప్పటికప్పుడు పరిశీలించడం కోసం కమిటీని ఏర్పాటు చేయాలి. ఫస్ట్ కమిటీ కాకా కాలేల్కర్ కమిటీ. రెండో కమిటీ మండల్ కమిషన్ అనేటువంటిది. ఈ మండల్ కేసులో తీర్పులో భాగంగా మండల్ కేసులో ఇచ్చిన జడ్జిమెంట్లో భాగంగా ఒక స్టాచ్యుటరీ బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. శాశ్వతమైన చట్టబద్ధమైన బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు 1993 సంవత్సరంలో. 1993 సంవత్సరంలో ప్రస్తుతం బీసీ కమిషన్కి రాజ్యాంగబద్ధ హోదా కల్పించినటువంటి అమెండ్మెంట్ 102వ అమెండ్మెంట్ అనేటువంటిది 338B అనేటువంటి ఆర్టికల్ని యాడ్ చేసింది. 340 ఆర్టికల్ ఏం చెప్తుంది? బీసీ కమిషన్ ఏర్పాటు. 341 డెఫినేషన్ ఆఫ్ ఎస్సీస్ విల్ బి గివెన్ బై ప్రెసిడెంట్. 342 ఆ రాష్ట్రంలో ఎస్టీ కేటగిరీ కిందకి ఎవరు వస్తారు అనేటువంటిది ఎవరు చెప్తారు? రాష్ట్రపతి చెప్తాడు అంటుంది. 342A ఒక రాష్ట్రంలో బీసీ కేటగిరీ కిందకి ఎవరు వస్తారు అనేటువంటి విషయం ఆ రాష్ట్ర ప్రభుత్వమే చెబుతుంది. ఇనీషియల్గా ఎవరు చెప్తారని ఉండేది? రాష్ట్రపతి. కానీ ప్రస్తుతం ఆ రాష్ట్ర ప్రభుత్వానికే రైట్ ఉంది ఎవరెవరు బీసీ కేటగిరీ కిందికి వస్తారు అనేటువంటిది. ఇది 342A అనేటువంటి ఆర్టికల్. ఇప్పుడు మనం ఆర్టికల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా నేర్చుకున్నాం. ఇక్కడ కొన్ని కమిషన్లు వచ్చాయి మనకు. ఏ కమిషన్లు వచ్చాయి? నేషనల్ ఎస్సీ కమిషన్, నేషనల్ ఎస్టీ కమిషన్, నేషనల్ బీసీ కమిషన్. ఈ కమిషన్ల గురించి చెప్పుకోవాలి. ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకుందాం. నేషనల్ ఎస్సీ కమిషన్. నేషనల్ ఎస్సీ కమిషన్ ఏ ఆర్టికల్ చెప్తుందండి? 338 ఆర్టికల్. ఇనీషియల్గా దాని పేరేముంది? కమిషనర్ ఆన్ ఎస్సీ ఎస్టీస్ 1978లో. తర్వాత ఎలా మారింది? నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్. ఎప్పుడు? 1987. మళ్ళీ 1990 65వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం దానికి రాజ్యాంగబద్ధ హోదా కల్పిస్తూ ఏ సంవత్సరం ఏర్పాటు చేశారు నేషనల్ ఎస్సీ కమిషన్ని? 1993. నేషనల్ ఎస్సీ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారండి? 1993 నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు నేషనల్ ఎస్సీ కమిషన్ ఇది ఏ బాడీ అని చెప్తున్నాను? కాన్స్టిట్యూషనల్ బాడీ. 1993వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు నేషనల్ ఎస్సీ కమిషన్ని. కాకపోతే అప్పుడు దాని పేరు ఏంటి? నేషనల్ ఎస్సీ అండ్ ఎస్టీ కమిషన్. అంతేనా? నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ 1993ని 2004వ సంవత్సరంలో ఎలా డివైడ్ చేశారు? నేషనల్ ఎస్సీ కమిషన్, నేషనల్ ఎస్టీ కమిషన్. ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ ఇవి రెండు ఏ సంవత్సరం ఫామ్ అయ్యాయి? 2004. ప్రస్తుతం ఎస్సీ కమిషన్ నిర్మాణం ఎలా ఉంది? ప్రస్తుతం ఎస్టీ కమిషన్ నిర్మాణం ఎలా ఉంది? సైడ్ హెడ్డింగ్ పెట్టుకుందాం. నేషనల్ ఎస్సీ కమిషన్. ఓకేనా? డివైడ్ అయింది ఎప్పుడు? 2000. ఏ అమెండ్మెంట్ ప్రకారం? 89వ రాజ్యాంగ సవరణ చట్టం. అంతేనా?
65, 89 ఇంతకుముందే చెప్పాను. 89వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 2గా డివైడ్ అయింది. ఫస్ట్ నేషనల్ ఎస్సీ కమిషన్. ఎస్సీ కమిషన్లో 1+1+3. ఫస్ట్ కంపోజిషన్ రాద్దాం, నిర్మాణం రాద్దాం. ఎంతమంది సభ్యులు ఉన్నారండి ఎస్సీ కమిషన్లో? 5 మంది సభ్యులు ఉంటున్నారు. ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, 3 సభ్యులు ఉంటున్నారు. నేషనల్ ఎస్సీ కమిషన్లో ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, 3 సభ్యులు ఉంటున్నారు. చైర్మన్ మరియు వైస్ చైర్మన్ మరియు సభ్యులని రాష్ట్రపతి సెలెక్ట్ చేస్తున్నాడు. అంటే అపాయింటింగ్ అథారిటీ ఎవరు? రాష్ట్రపతి. నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ని, వైస్ చైర్మన్ని, సభ్యులని నియమించేది రాష్ట్రపతి. ఎస్సీ కమిషన్ చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులని నియమించేది ఎవరు అంటే రాష్ట్రపతి. ఓకేనా? రాష్ట్రపతి. మరి ఎస్సీ కమిషన్ చైర్మన్ ఏ హోదా ఉంటుంది అంటే చైర్మన్కి క్యాబినెట్ మినిస్టర్ హోదా ఉంటుంది. సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ హోదా ఉంటుంది. ఎవరికి? చైర్మన్కి. సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ హోదా ఉంటుంది చైర్మన్కి. వైస్ చైర్మన్కి సెంట్రల్ స్టేట్ మినిస్టర్ హోదా ఉంటుంది. మంత్రులు ఎన్ని రకాలని చెప్తాను? 3 రకాల. అంతేనా? రాజ్యాంగం ప్రకారం మంత్రులందరూ సమానం. రాజ్యాంగం ప్రకారం మంత్రులందరూ సమానం. కానీ మంత్రులు అనేటువంటి వాళ్ళని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వము 3 కేటగిరీలుగా డివైడ్ చేసింది. ఏంటివి? క్యాబినెట్ మినిస్టర్లు, స్టేట్ మినిస్టర్లు, డిప్యూటీ మినిస్టర్లు. క్యాబినెట్ మినిస్టర్లు, స్టేట్ మినిస్టర్లు, సహాయ మంత్రులు. డిప్యూటీ మినిస్టర్లు అంటే సహాయ మంత్రులు అని. ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్ హోదా ఎవరికి ఉంటుంది? చైర్మన్కు ఉంటుంది. అంటే ఇక్కడ స్టేట్ మినిస్టర్లు అంటే స్వతంత్ర మంత్రులు ఉంటారు చూడండి. స్వతంత్ర మంత్రి హోదా ఎవరికి ఉంటుంది? వైస్ చైర్మన్. మరి మెంబర్స్కి సెక్రటరీ టు గవర్నమెంట్, ప్రభుత్వ కార్యదర్శి హోదా ఉంటుంది. సెక్రటరీ టు గవర్నమెంట్, ప్రభుత్వ కార్యదర్శి హోదా ఉంటుంది. ఎవరికి? మెంబర్స్కి. చైర్మన్కి ఏమో క్యాబినెట్ మినిస్టర్ హోదా, వైస్ చైర్మన్కి ఏమో స్టేట్ మినిస్టర్ హోదా, అదేవిధంగా సభ్యులకేమో సెక్రటరీ హోదా, ప్రభుత్వ కార్యదర్శి హోదా అని ఇటువంటిది ఉంటుంది. ఒక చైర్మను, ఒక వైస్ చైర్మను, 3 సభ్యులు ఉన్నారు. ఈ 5 మంది సభ్యులలో ఖచ్చితంగా ఒక ఉమెన్ ఉండాలి. ఈ 5 మంది సభ్యుల్లో ఖచ్చితంగా ఎవరు ఉండాలి? ఒక ఉమెన్కి సభ్యత్వం ఉండాలి. అపాయింటింగ్ అథారిటీ ఎవరు? అపాయింటింగ్ అథారిటీ ఎవరు? రాష్ట్రపతి. వీళ్ళ యొక్క పదవీ కాలాన్ని నిర్ణయించే వ్యక్తి ఎవరు? వీళ్ళ యొక్క పదవీ కాలాన్ని నిర్ణయించే వ్యక్తి కూడా రాష్ట్రపతి. ప్రస్తుతం ఎస్సీ కమిషన్ యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. సభ్యులుగా నియమించిన తర్వాత ఎన్ని రోజులు వాళ్ళు పదవిలో ఉంటారండి? 3 సంవత్సరాలు. చైర్మన్ అయినా సభ్యులైనా వాళ్ళ యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు. చెప్తాను చూడండి. ఎస్సీ కమిషన్ గురించి చెప్తున్నాను. ఈ ఆర్టికల్ చెప్తుంది ఎస్సీ కమిషన్ ఫార్మేషన్ గురించి. 338 ఆర్టికల్. ఎస్సీ కమిషన్లో ఎంతమంది సభ్యులు ఉంటున్నారు? 5 మంది సభ్యులు ఉంటున్నారు. ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, 3 సభ్యులు. చైర్మన్కి ఏమో క్యాబినెట్ మినిస్టర్ హోదా, వైస్ చైర్మన్కి ఏమో స్టేట్ మినిస్టర్ హోదా, 3 సభ్యులకేమో సెక్రటరీ హోదా, గవర్నమెంట్ సెక్రటరీ హోదా ఉంటుంది, క్యాబినెట్ సెక్రటరీ హోదా ఉంటుంది. ఈ 5 మంది సభ్యుల్లో ఖచ్చితంగా ఒకరు ఉమెన్ అయి ఉండాలి. ఖచ్చితంగా ఒక మహిళా సభ్యురాలిగా ఉండాలి. మరి వీళ్ళ యొక్క పదవీ కాలం, ఎస్సీ కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల యొక్క పదవీ కాలం ఎంత?
3 సంవత్సరాలు. ఎస్సీ కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు అనేటువంటిది. మళ్ళీ వీళ్ళని సభ్యులుగా అపాయింట్ చేయొచ్చా? చేయొచ్చు, అదేమీ లేదు. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ, ఎన్నిసార్లు అయినా కూడా చేసుకోవచ్చు. మళ్ళీ చైర్మన్గా అపాయింట్ చేయొచ్చు, మళ్ళీ సభ్యులుగా అపాయింట్ చేయవచ్చు. ఓకేనా? సరే, ఇప్పుడు ఎస్సీ కమిషన్ అనేటువంటిది ఎందుకోసం ఏర్పాటు చేశారు? ఎస్సీ కమిషన్ అనేటువంటిది ఎస్సీల యొక్క స్థితిగతులను ఎప్పటికప్పుడు పరిశీలించి రాష్ట్రపతికి ఒక రిపోర్టును సబ్మిట్ చేస్తుంది. అంటే ఎస్సీ కమిషన్ తన యొక్క రిపోర్ట్ని ఎవరికి సబ్మిట్ చేస్తుంది? రాష్ట్రపతికి. ఎస్సీ కమిషన్ అనేటువంటిది తన యొక్క రిపోర్టుని ఎప్పటికప్పుడు, అంటే ప్రతి సంవత్సరం కూడా తన యొక్క రిపోర్టుని ఎవరికి సబ్మిట్ చేస్తుంది? రాష్ట్రపతి. రాష్ట్రపతి ఈ రిపోర్టును ఎవరి ముందు ప్రజెంట్ చేయాలి? పార్లమెంటు ముందు ప్రజెంట్ చేయాలి. ఎస్సీ కమిషన్ ఏమో తన యొక్క రిపోర్టుని రాష్ట్రపతికి సబ్మిట్ చేస్తుంది సంవత్సరం చివర. ఆ రిపోర్టుని రాష్ట్రపతి పార్లమెంటు ముందు ఉంచాలి. ఇప్పుడు ఎస్సీలకి రాజ్యాంగం కల్పించినటువంటి రక్షణలు అనేటువంటివి సరిగా అమలవుతున్నాయా లేవా? ఎస్సీలకు కల్పించి ప్రభుత్వము అందిస్తున్నటువంటి పథకాలు అనేటువంటివి కరెక్ట్గా చేరుతున్నాయా లేదా? వాళ్ళు సోషల్గా ఎకనామికల్గా ఎదుగుతున్నారా లేదా? వాళ్ళ యొక్క పరిస్థితి సమాజంలో ఎలా ఉంది అనేటువంటిది పరిశీలిస్తూ ఉంటుంది. దానికోసం ప్రభుత్వానికి అడ్వైజులు ఇస్తూ ఉంటుంది, ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది. ఎప్పటికప్పుడు ఈ అంశాలన్నీ కూడా ఎప్పుడూ డిస్కస్ చేస్తూ, ప్రభుత్వంతో కోఆపరేట్ చేస్తూ ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ ఉంటుంది. ఎవరు అంటే ఎస్సీ కమిషన్. రాజ్యాంగం ఎస్సీలకు కల్పించినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అని పరిశీలించడమే ఎస్సీ కమిషన్ యొక్క డ్యూటీ. ఓకేనా? మరి ఈ ఎస్సీ కమిషన్ అనేటువంటిది వర్కింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే, పనిచేసేటప్పుడు ఒక సివిల్ కోర్టు హోదా ఉంటుంది. ఎస్సీ కమిషన్కి ఏ హోదా ఉంటుందండి? సివిల్ కోర్టు హోదా ఉంటుంది. అంటే సివిల్ కోర్టు హోదా అంటే ఎస్సీ కమిషన్కి సివిల్ కోర్టు హోదా ఉంది అంటే, కొన్నిసార్లు కొన్ని ఇష్యూస్లో ఈ ఎస్సీ అంటే షెడ్యూల్డ్ క్యాస్టులకు సంబంధించినటువంటి వ్యక్తులు తమకు అన్యాయం జరిగింది అని ఎస్సీ కమిషన్ దగ్గరికి వెళ్ళచ్చు. అప్పుడు కమిషన్ ఏం చేస్తుంది అంటే ఆ ఇష్యూని అబ్జర్వ్ చేసి ఆ ఇష్యూకి సంబంధించినటువంటి మెటీరియల్, ఆ ఇష్యూకి సంబంధించినటువంటి సాక్ష్యాలన్నిటినీ నా ముందు ప్రజెంట్ చేయండి అని అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ని ఆదేశించవచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎస్పీని ఆదేశించవచ్చు, అక్కడ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులని ఆదేశించవచ్చు. అంటే సివిల్ కోర్టు ఎలాగైతే సాక్ష్యాలు నా ముందు ప్రజెంట్ చేయమంటుందో అలాగా సాక్ష్యాలను తన ముందు ప్రజెంట్ చేయమని కోరవచ్చు. ఎవరు? ఎస్సీ కమిషన్. సాక్ష్యాలను ప్రజెంట్ చేయడంతో పాటు ఎస్సీ కమిషన్ హ్యాస్ ది రైట్ టు గివ్ సమన్స్. అంటే ఏంటి అంటే, సమన్ అంటే నా ముందు ప్రజెంట్ కండి, నా ముందు హాజరవ్వండి అని కోరడం. అంటే కలెక్టర్ని రమ్మనొచ్చు, ఎస్పీని రమ్మనొచ్చు, కింది స్థాయి ఉద్యోగుల్ని రమ్మనొచ్చు. అంటే సాక్ష్యాలను పరిశీలించే అధికారం ఉంది. అదేవిధంగా ఈ ఇన్సిడెంట్కి ఎవరైతే కారణమయ్యారో ప్రభుత్వ ఉద్యోగులు నా ముందు ప్రజెంట్ కమ్మని అడిగేటువంటి రైట్ ఉంది. అదేవిధంగా ఎంక్వైరీ చేసేటువంటి రైట్ ఉంది, విచారణ చేసేటువంటి రైట్ ఉంది. అన్ని సమస్యల గురించి సమస్యల గురించి మొత్తం డిస్కస్ చేసి విచారించి ఏం చేస్తుంది? ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తుంది. ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఎస్సీ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుని, అంటే ఇంత నష్టపరిహారం చెల్లించమనో లేకపోతే వాళ్ళకి అన్యాయం జరిగింది వాళ్ళకి న్యాయం చేయమనో రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్టుని ఖచ్చితంగా ప్రభుత్వం బౌండ్ అవ్వాలా? లేదు. అంటే కమిషన్ హ్యాస్ ఓన్లీ అడ్వైజరీ పవర్. ఏ పవర్ మాత్రమే ఉంది? సలహా అధికారం మాత్రమే ఉంది. యాక్షన్ తీసుకునే అధికారం లేదు, చర్యలు తీసుకునే అధికారం లేదు. ఎవరికి? ఎస్సీ కమిషన్కి. ఎస్సీ కమిషనే కాదు, నేను ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్ మూడింటికి సేమ్. ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్ ఫంక్షన్స్ సేమ్,
అన్నీ సేమ్, జస్ట్ పేరు మాత్రమే మారిద్ది. ఎస్సీ ఎస్టీ బీసీ అని మాత్రమే మారిద్ది, మిగతాదంతా సేమ్. మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? 5 మంది. ఖచ్చితంగా ఒక ఉమెన్ మెంబర్ అనేటువంటి వాళ్ళు ఉండాలి. ఎవరు అపాయింట్ చేస్తున్నారు? రాష్ట్రపతి. పదవీ కాలం ఎంత? 3 సంవత్సరాలు. ఈ 5 మంది సభ్యులకు ఒక్కొక్కరికి ఒక్కో హోదా ఇచ్చాం. ఫస్ట్ చైర్మన్కి ఏ హోదా ఇచ్చాం? క్యాబినెట్ మినిస్టర్. వైస్ చైర్మన్కి ఏ హోదా ఇచ్చాం? స్టేట్ మినిస్టర్. మెంబర్స్కి ఏ హోదా ఇచ్చాం? క్యాబినెట్ సెక్రటరీ హోదా అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మరి ఎస్సీ కమిషన్ అనేటువంటిది పనిచేసేటప్పుడు ఎలా పనిచేస్తుంది? ఒక సివిల్ కోర్టు లాగా పనిచేస్తుంది. సివిల్ కోర్టుకి ఏ అధికారాలు అయితే ఉంటాయో ఆ అధికారాలన్నీ ఉంటాయి. అంటే సాక్షులని తన ముందు ప్రజెంట్ కమ్మని, సాక్ష్యాధారాలని తన ముందు ప్రజెంట్ చేయమని, అదేవిధంగా వ్యక్తులని విచారించేటువంటి అధికారం ఉంటుంది, వ్యక్తులని ఎంక్వైరీ చేసేటువంటి అధికారం ఉంటుంది. ఎంక్వైరీ చేసి తన యొక్క రిపోర్టుని ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తుంది. ప్రభుత్వం అనేటువంటిది ఆ రిపోర్టు పైన చర్యలు తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. ఖచ్చితంగా దానికి బౌండ్ అవ్వాలి అనేటువంటి అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా దానికి యాక్షన్ తీసుకునేటువంటి అధికారం లేదు. డైరెక్ట్గా యాక్షన్ తీసుకునే అధికారం లేదు. నీకు 6 నెలలు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను అని చెప్పకూడదు. దానికి కఠిన కారాగార శిక్షలు విధించే అధికారం లేదు. అదేవిధంగా నష్టపరిహారం చెల్లించండి అని చెప్పే అధికారం లేదు. కానీ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తుంది, ఈ ఇష్యూ జరిగింది, ఈ ఇష్యూ వల్ల వాళ్ళు అన్యాయం అయిపోయారు, వాళ్ళకి నష్టం జరిగింది కాబట్టి ఆ నష్టాన్ని భర్తీ చేయండి అని ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చేస్తుంది. ప్రభుత్వానికి సలహా మాత్రమే ఇస్తుంది. ఎవరు? ఎస్సీ కమిషన్. చర్యలు తీసుకునేటువంటి రైట్ లేదు. ఎవరికి? ఎస్సీ కమిషన్కి చర్యలు తీసుకునేటువంటి రైట్ లేదు. ఇది దేనికి సంబంధించింది? అంతే, నేషనల్ ఎస్సీ కమిషన్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సభ్యులంతమంది, వాళ్ళ యొక్క పదవీ కాలం ఎంత, అపాయింటింగ్ అథారిటీ ఎవరు, రిపోర్ట్ ఎవరికి సబ్మిట్ చేస్తారు, దాని యొక్క ఫంక్షన్ ఏంటి, దాని యొక్క వర్కింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఇంతే. ఇది దేనికి సంబంధించింది? నేషనల్ ఎస్సీ కమిషన్. ఏ ఆర్టికల్ చెప్తుంది? 338. నెక్స్ట్ది ఎస్టీ కమిషన్, సేమ్ అంతే. అన్నీ సిమిలర్ ఏనండి. నేషనల్ ఎస్టీ కమిషన్ ఏ ఆర్టికల్ చెప్తుంది? 338. ఏ అమెండ్మెంట్ ద్వారా ఏర్పడింది? 89వ రాజ్యాంగ సవరణ చట్టం. ఏ సంవత్సరం ఏర్పడింది? 2004 నుంచి. ఎస్టీ కమిషన్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు? 1+1+3. ఒక చైర్మను, ఒక వైస్ చైర్మను, 3 మెంబర్సు. ఒక చైర్మను, ఒక వైస్ చైర్మను, 3 మెంబర్స్ ఉన్నారు. మరి చైర్మన్కి ఏ హోదా ఉంటుంది? క్యాబినెట్ మినిస్టర్ హోదా ఉంటుంది. వైస్ చైర్మన్కి ఏ హోదా ఉంటుంది? వైస్ చైర్మన్కి ఏ హోదా ఉంటుంది? స్టేట్ మినిస్టర్ హోదా ఉంటుంది. మెంబర్స్కి ఏ హోదా ఉంటుంది? క్యాబినెట్ సెక్రటరీ హోదా ఉంటుంది. ఖచ్చితంగా ఈ 500లో ఒకరు ఎవరై ఉండాలి? ఉమెన్ మెంబర్ అయి ఉండాలి. ఖచ్చితంగా ఒకరు మహిళా సభ్యురాలు అయి ఉండాలి. దీని యొక్క ఫంక్షన్ ఏంటి? దాని యొక్క విధులేంటి? రాజ్యాంగం ఎస్టీలకు కల్పించినటువంటి అవకాశాలు కరెక్ట్గా అందుతున్నాయా లేదా వాళ్ళకి? ఈ ఎస్టీలు అనేటువంటి వాళ్ళు డెవలప్ అవ్వాలి అంటే వాళ్ళకి ఎటువంటి అవకాశాలు కల్పించాలి, వాళ్ళపైన జరిగేటువంటి అట్రాసిటీస్ అనేటువంటి వాటిని ఎలా మినిమైజ్ చేయాలి అనేటువంటి దానికి సంబంధించి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇస్తూ ఉంటుంది. మరి ఎస్టీ కమిషన్ ఎవరు అపాయింట్ చేస్తున్నారు? రాష్ట్రపతి. కాబట్టి రిపోర్టుని ఎవరికి సబ్మిట్ చేయాలి? రాష్ట్రపతికి సబ్మిట్ చేయాలి. రిపోర్ట్ అనేటువంటిది ప్రతి సంవత్సరం రాష్ట్రపతికి సబ్మిట్ చేస్తారు. రాష్ట్రపతి రిపోర్టుని ఎవరి ముందు ఉంచాలి? పార్లమెంటు ముందు ఉంచాలి. రాష్ట్రపతి ఈ రిపోర్టుని పార్లమెంటు ముందు ఉంచాలి. మరి ఎస్టీ కమిషన్ పనిచేసేటప్పుడు ఎలా పనిచేస్తుంది? సివిల్ కోర్టు లాగా పనిచేస్తుంది.
ఎస్టీ కమిషన్ పనిచేసేటప్పుడు ఎలా పనిచేస్తుంది అంటే సివిల్ కోర్టు లాగా పనిచేస్తుంది. ఎస్టీ కమిషన్ పనిచేసేటప్పుడు సివిల్ కోర్టు లాగా పనిచేస్తుంది. సేమ్ అలాగే సాక్ష్యాలను పరిశీలిస్తుంది, సాక్షులని తన ముందు హాజరుకమ్మని అడుగుతూ ఉంటుంది, ఎంక్వైరీ విచారణ చేస్తుంది, విచారణ చేసి రిపోర్ట్ సబ్మిట్ ఎవరికి చేస్తుంది? ప్రభుత్వానికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. ప్రభుత్వం దీనిపైన ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా గవర్నమెంట్ మే ఆర్ మే నాట్ బైండ్ టు ది రిపోర్ట్ ఆఫ్ ఎస్సీ అండ్ ఎస్టీ కమిషన్స్. ఎస్సీ ఎస్టీ కమిషన్లు ఇచ్చినటువంటి రిపోర్టుని ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఎస్టీ కమిషన్ యొక్క పదవీ కాలం కూడా ఎంత? 3 సంవత్సరాలు. ఎస్టీ కమిషన్ యొక్క పదవీ కాలం కూడా ఎంత అంటే 3 సంవత్సరాలు. సేమ్ అంతే ఉంటుంది. ఎస్సీ కమిషన్ ఏముందో ఎస్టీ కమిషన్ కూడా సేమ్. ఎస్సీ కమిషన్కు ఏ హోదా ఉంటే ఎస్టీ కమిషన్కు కూడా సేమ్ అదే హోదా. నెక్స్ట్ నేషనల్ బీసీ కమిషన్ సేమ్ అదే. బీసీ కమిషన్లో కూడా మారేదేమీ లేదు, సేమ్ అన్నీ అలాగే ఉంటాయి. అంటే ఈ 3 సిమిలర్ అండి. ఫంక్షనింగ్ కావచ్చు, స్టేటస్ కావచ్చు, డ్యూరేషన్ కావచ్చు, అపాయింటింగ్ అథారిటీ కావచ్చు. బీసీ కమిషన్ ఎన్నో అమెండ్మెంట్ ద్వారా 102వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు ఏర్పడింది? నేషనల్ బీసీ 102వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు ఏర్పడింది? 2018. నేషనల్ బీసీ కమిషన్. మరి నేషనల్ బీసీ కమిషన్ గురించి చెప్పేటువంటి ఆర్టికల్ ఏంటి? 338B అనేటువంటి ఆర్టికల్. 338B అనేటువంటి ఆర్టికల్. సరే, ఎంతమంది సభ్యులు ఉన్నారు? సేమ్ అంతే, 1+1+3. ఒక చైర్మను, ఒక వైస్ చైర్మను, 3 సభ్యులు. చైర్మన్కి ఏ హోదా ఉంటుంది? క్యాబినెట్ మినిస్టర్. వైస్ చైర్మన్కి ఏ హోదా ఉంటుంది? స్టేట్ మినిస్టర్. మెంబర్స్కి ఏ హోదా ఉంటుంది? క్యాబినెట్ సెక్రటరీ హోదా ఉంటుంది. మరి వీళ్ళని అపాయింట్ చేసేది ఎవరు? రాష్ట్రపతి. వీళ్ళ యొక్క పదవీ కాలం ఎంత? 3 సంవత్సరాలు. వీళ్ళ యొక్క పదవీ కాలం ఎంత అండి? 3 సంవత్సరాలు. ఈ 5 మందిలో ఖచ్చితంగా ఒకరెవరు ఉండాలి? ఒక ఉమెన్ సభ్యురాలుగా ఉండాలి. ఖచ్చితంగా ఒక ఉమెన్ సభ్యురాలుగా ఉండాలి. పనిచేసేటప్పుడు ఎలా పనిచేస్తుంది? సివిల్ కోర్టు హోదా ఉంటుంది. దీనికి కూడా ఏ హోదా ఉంటుంది అంటే సివిల్ కోర్టు హోదా అనేటువంటిది ఉంటుంది. అంటే ఎస్సీ కమిషను, ఎస్టీ కమిషను, బీసీ కమిషన్ 3 కూడా వాటి యొక్క ఫంక్షన్స్ సిమిలరు, వాటి యొక్క అపాయింటింగ్ అథారిటీస్ ఏమో, వాటి యొక్క కంపోజిషన్స్ ఏమో, వాటి యొక్క వర్కింగ్ ప్రొసీజర్స్ ఏమో అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి. నేషనల్ ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, బీసీ కమిషన్కి సంబంధించి మీరు ఎగ్జామ్లో ఇక్కడ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే ఈ క్రింది వాటిలో సివిల్ కోర్టు హోదా లేనిది ఎవరికి అని అడగచ్చు. ఈ క్రింది వాటిలో ఖచ్చితంగా ఉమెన్ మెంబర్ ఉండాల్సిన అవసరం లేనటువంటి కమిటీ ఏంటి అని అడగచ్చు. లేకపోతే ఎస్సీ కమిషన్ అనేటువంటిది పనిచేసేటప్పుడు అది ఇచ్చినటువంటి రిపోర్టుని ప్రభుత్వం ఖచ్చితంగా పాటించాలా అని అడిగిద్ది. పాటించాలా? ఖచ్చితంగా. దీనికి యాక్షన్ తీసుకునేటువంటి రైట్ ఉందా అని అడిగిద్ది. యాక్షన్ తీసుకునే రైట్ ఉందా? లేదు. ఎస్సీ కమిషన్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ సభ్యుల యొక్క పదవీ కాలం ఎంత అని అడిగిద్ది. 3 సంవత్సరాలు. ఎవరికి రిపోర్టు సబ్మిట్ చేయాలి అని అడిగిద్ది. ఎవరికి? రాష్ట్రపతికి సబ్మిట్ చేయాలి. రాష్ట్రపతికి రిపోర్టుని సబ్మిట్ చేయాలి. రాష్ట్రపతి ఆ రిపోర్టుని ఎవరికి సబ్మిట్ చేస్తాడు?
పార్లమెంటుకు సబ్మిట్ చేస్తాడు, రాష్ట్రపతి పార్లమెంట్కి సబ్మిట్ చేస్తాడు అంటుంది. ఎస్సీలకు కల్పించినటువంటి రక్షణల కోసం ఎస్సీ కమిషన్, ఎస్టీలకు రాజ్యాంగం ఇచ్చినటువంటి రక్షణల కోసం ఎస్టీ కమిషన్, బీసీలకు రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశాల కోసం బీసీ కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. 338, 338A, 338B అనేటువంటి ఆర్టికల్ ప్రకారం ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్కు సంబంధించి. ఓకేనా?